నేను రెండే విషయాలు మాట్లాడతాను. కులంతో కూడిన రాజ్యాంగం చెల్లదు. రాజ్యాంగం ఉంటే కులం ఉండొద్దు, కులం ఉంటే రాజ్యాంగం ఉండదు. రాజ్యాంగం చెప్పింది అది. భాషలో గోల్డ్ వినిజం అని మన ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు తెలుసు. గోల్డ్ వినిజం అని అంటాం. మెట్రో గోల్డ్ విన్ వేర్లో చెప్తాడు ఆయన. అరిగిపోయిన రికార్డు ఒకటి కొత్తది ఏమంటే గెట్ మీ న్యూ క్లీషే. క్లీషే కెనాట్ బి న్యూ. కులంతో కూడిన రాజ్యాంగం ఏమంటే కూడా అట్లే ఉంటుంది. కులం రద్దు చేయాలి. కావాలని ఒక పథకం ప్రకారం ప్రభుత్వాలు 75 ఏళ్ళ నుంచి కులం అమలు చేస్తున్నాయి. దానికి రాజ్యాంగపరమైన హక్కులు కూడా ఇచ్చింది. ఆఖరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గుళ్ళోకి పోతే ఆయన గుడి బయటనే పెట్టినారు. జగన్నాథ్, పూరి జగన్నాథ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తలు కూడా ఉంటాయి. బయట పెట్టినారు. ఆయన లోపల రానిలేదు. ఆయన భార్య సవితని నెట్టేసినారు. ఫస్ట్ లేడీని కూడా నెట్టేసినారు. ఆయన వెళ్ళిపోయినాక నీళ్లు పోసి, పసుపు నీళ్లు పోసి, పాలు పోసి కడుక్కున్నారు. బయట పెట్టి బయట కూడా ఉండలేదు. ఆ తర్వాత మురుముని పోతే కూడా రానియలేదు. రాజ్యాంగాధినేతకే కులం బాధ తప్పనప్పుడు ఇక ఏముంటుంది? ఏ రాజ్యాంగం అమలవుతుందా? రాజ్యాంగాధినేతకే దిక్కు లేని స్థితి కదా. మీరు కులం తీసేయండి. అన్ని కులాలు ఎవరైనా సరే గుళ్ళో పూజారులుగా ఉండేటట్టుగా ఉండాలి. ఒక కులమే ఉండాలి. నెయ్యి దగ్గర కూడా ఉండాలి, పీ దగ్గర కూడా ఉండాలి. మీకు రిజర్వేషన్ మాకు కూడా కావాలంటారు కదా గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి పైకాల దగ్గర చేయండి. ఇది ఎక్కడ అమలవుతున్నది? న్యాయం, సామాజిక న్యాయం అనేది లేదు. చివరికి ఎస్సీలను చీల్చిన మహబూబ్నగర్ జిల్లాను చూపిస్తా. మానమాదిక పంచాయతీలు పెట్టారు. ఇప్పుడు బీసీలో కూడా బీసీ ఎంబీసీ పంచాయతీ పెడతారు. అందరు చేయండి. మీరు రెడ్డి వెలమ కమ్మ కూడా చేయండి, బ్రాహ్మణ్ చేయండి, కోమట్లో చేయండి, అందరు చేయండి. ఎవరెవరు ఎంతున్నారు, మీకు ఎంత అధికారం ఉంది, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏ కులానికి ఎంత ఉన్నాయి, ఏ సంపద ఎవరి దగ్గర ఎంత కేంద్రీకృతమైనది, ఎవరి దగ్గర పోగుబడి ఉన్నది, అవన్నీ తీయాలి. తీస్తే వనరులు ఎక్కడో తెలుస్తాయి. మహబూబ్నగర్ జిల్లా పోతే అటొక అంబేద్కర్, ఇటొక అంబేద్కర్. ప్రభుత్వాలు పెట్టినాయి. అవి పెట్టిస్తుంది ఎవరు? అక్కడ పరిపాలన చేసే వాళ్ళు పెట్టిస్తున్నారు. అది మాల అంబేద్కర్, ఇది మాదిగ అంబేద్కర్. ప్రతి ఊర్లో చంద్రకల్ పోతే, ముదునూరు పోతే, ఎక్కడైనా పురియండి. ఇంత పంచాయతీలు పెడుతున్నారు. రేపు బీసీ జనగణన చేస్తే బీసీల మధ్య కూడా పంచాయతీలు పెడతారు. వాళ్ళు ఒక పథకం ప్రకారం కుట్టాటలు పెడితే చేస్తున్నారు. అందుకని మనం చెప్పాల్సింది ఏంటంటే మనకి కరాఖండిగా ఉండాలి. వాటి లూటీ చేసేందుకే పెడుతున్నాడు. అసెంబ్లీ ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు బీసీలు? ఆఖరికి మీరు 34 సీట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ 20 ఇచ్చింది. 20లో 4 మళ్ళీ ఓల్డ్ సీట్లు ఇచ్చింది. 16లో 8 మంది గెలిస్తే మంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వలేదు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? గెలిచిన వాళ్ళకి కూడా ఎందుకు ఇవ్వలేదు? గెలుస్తారా అని మీరే అడుగుతారు, గెలిచిన వాళ్ళకి పదవులు ఇవ్వరు. అందుకనే మనం అడగాల్సింది కులాల్ని రద్దు చేయమని అడగాలి. మొదటి దాకా పెట్టాలి. మనం అడిగితే ఏం చెప్పాలి? మగ్దు మొయ్యద్దు అని చెప్పినట్టు, జబ్ హమారి హక్ మాంగ్తే తో చాంద్ సితారే మాంగ్తే. నక్షత్రాలు చుక్కలు మావి మీరు కొలగొట్టినవు. ఇంకో మాట ఏం చెప్పిందంటే నిజామును పోయి అడుక్కో అంటే వాడు పెద్దోడు కదా. అవును, పెద్దోడిని అడగాలి, పెద్దది అడగాలి. ఏమడుగుతావు? అరే తెరా గద్ది దేరేని అడుగుతాం. అరే గద్ది ఇస్తాడా? నైతో తెరా గర్దన్ దేరేని అడుగుతాం. అట్లా అడగాలి ఈ ప్రభుత్వాన్ని. తెరా గద్ది దేరే, నైతో తెరా గర్దన్ దేరే అన్నట్టుగా మంత్రుల్ని, ముఖ్యమంత్రులు అడిగితే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. అప్పటిదాకా మనం పెద్దవి అడగాలి, చిన్న అడగొద్దు. ఛాన్స్ సితారే పూచంగే, తెరా గద్ది దేరే వర్నా తెరా గర్దన్ దేరే అని అడుగుతాం. నమస్కారం. థ్యాంక్ యూ వాసుదేవ్ గారు. ఇప్పుడు ప్రొఫెసర్ నరేంద్ర బాబు 3 minutes మాట్లాడాలి. సభకు నమస్కారం.